నమస్తే. ఎక్కడ చూసినా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూసినా ఒకటే పేరు ప్రధానంగా వినబడతా ఉంది. ఆ పేరే వైభవ్ సూర్యవంశీ. ఇప్పటికీ వైభవ్ సూర్యవంశీ అంటే తెలవనటువంటి వ్యక్తులు లేరు అని చెప్పేసి చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం అక్కర్లేదు. మొన్నటి వరకు ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్కలాగా వైభవ్ సూర్యవంశీ యొక్క పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతూ ఉంది. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్నటువంటి పేరు వైభవ్ వైభవ్ వైభవ్. అసలు వైభవ్ ఎవరు? సో వైభవ్ ఏం చేసిండు? సో ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో 2 రోజుల క్రితం జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్లో బౌలర్ల పైన ఒక ఊచకోత కోసినటువంటి వ్యక్తి వైభవ్ సూర్యవంశీ. 14 ఏళ్లకే సెంచరీ చేసి ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసినటువంటి ఇండియన్ ప్లేయర్గా చరిత్రలో తిరగరాసేటువంటి విధంగా చరిత్ర పేజీల్లో తన యొక్క పేరు సుస్థిరంగా ఉండడంలో ఆయన చేసినటువంటి సెంచరీ అది యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా ఉంది. సో బీహార్కు చెందినటువంటి ఈ 14 ఏళ్ళ 23 రోజుల పసిబుగ్గల పిల్లవాడు చేసినటువంటి ఈ యొక్క సెంచరీ ఒక అద్భుతమైనటువంటి సెంచరీ. ఐపీఎల్ హిస్టరీలో ఫాస్టెస్ట్ 2వ సెంచరీ. 30 బంతుల్లో వేగవంతమైనటువంటి సెంచరీ చేసినటువంటి క్రేస్ గేల్ ఒకవైపు, 35 బంతుల్లో సెంచరీ చేసి తన సత్తా ఏంటో ప్రపంచానికి చవి చూపెట్టినటువంటి వ్యక్తి వైభవ్ మరో పక్కన. సో ఒక పక్కన 14 ఏళ్లకే ఐపీఎల్లో అడుగుపెట్టినటువంటి వైభవ్ సూర్యవంశీ ఏం చేస్తాడు? కేవలం కొట్టినటువంటి బంతులని, బౌండరీ అవతల పడ్డటువంటి బంతులను అందించడం కావచ్చు, గ్రౌండ్లో ఉన్నటువంటి ప్లేయర్లకి వాటర్ బాటిళ్ళు అందించేటువంటి పసిబుగ్గల 14 ఏళ్ల పిల్లవాడు చేసేటువంటి పని. కానీ ఇదే పిల్లవాడు అదే ఐపీఎల్లో అరంగేట్రం చేసి ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి అత్యున్నతమైనటువంటి బౌలర్ల పైన విరుచుకుపడి ఏకంగా 35 బంతుల్లో 100 పరుగులు. ఎవరు కూడా నమ్మనటువంటి అంశం, ఎవరు కూడా ఊహించడానికే సరిపోయినటువంటి అంశం. కానీ ఈ 14 ఏళ్ళ కుర్రవాడు చేసినటువంటి పనికి ఒక పక్కన భారత్ అంతా కూడా భారత్ గర్విస్తుంది. భారత్ సగర్వంగా ఈ సూర్యవంశీ పేరు చెప్పడంలో ఖచ్చితంగా కూడా ఎలాంటి సంకోచం అవసరం లేదు. ముఖ్యంగా ఒక పక్కన ఐపీఎల్ వేలంపాట జరుగుతూ ఉన్నది. ఐపీఎల్ వేలంపాట అంటేనే కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలతోటి ముడిపడేటువంటి అంశం. చాలామంది క్రికెట్కు సంబంధించినటువంటి టీం యాజమానులు క్రికెట్ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులని కొనుగోలు చేయడంలో కాస్త ముందుంటారు. వాళ్ళు ఎన్ని మ్యాచ్లు ఆడిళ్ళు, ఎక్కడెక్కడ ఆడిళ్ళు, ఎన్ని రన్స్ చేసిళ్ళు, వాళ్ళ యొక్క విన్నింగ్ శాతం ఎంత, వాళ్ళ బౌలింగ్ ఏ విధంగా ఇస్తాడు, బ్యాటింగ్ ఏ విధంగా చేస్తాడు అన్నటువంటి దానిపైన పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వేలంలో వాళ్ళకు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసేటువంటి ప్రక్రియ ఉంటుంది. కానీ ఇంటర్నేషనల్లో ఎలాంటి అనుభవం లేదు. కేవలం రంజీ ట్రోఫీల్లో ఆడినటువంటి 13 ఏళ్లకే క్రికెట్ ఆడినటువంటి వ్యక్తిని మరి వేలంలో, ఐపీఎల్ వేలంలో 1,10,00,000 రూపాయలకి రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేయడం జరిగింది వైభవ్ సూర్యవంశీని. సో వేలంలోనే 1,10,00,000కి అమ్ముడు పోయినటువంటి సూర్యవంశీ ఒక పక్కన కాకలు తిరిగినటువంటి యోధులు ఆడేటువంటి ఐపీఎల్లో ఈ 13 ఏళ్ల బాలుడు ఏం చేస్తాడని చెప్పేసి అందరూ కూడా చులకన చూడడం జరిగింది. ఒక పక్కన 13 ఏళ్లకే ఆక్షన్లో వేలంలో అమ్ముడు పోయినటువంటి సూర్యవంశీని చూసి ఈ బాబును ఎందుకు తీసుకున్నారు రాజస్థాన్ రాయల్స్ అని చెప్పేసి కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ ఆ విమర్శలకి
ఎక్కడ కూడా తావివ్వకుండా సరైనటువంటి జవాబు తన బ్యాట్తో చెప్పడం జరిగింది సూర్యవంశి. తన ఆడినటువంటి మొదటి మ్యాచ్లోనే, లక్నోతో ఆడినటువంటి మొదటి మ్యాచ్లోనే మొదటి బాల్కే తన సత్తా ఏంటో చూపెట్టి బౌండరీ అవతలికి బాల్ను బాది మొదటి సిక్సర్గా తన కెరీర్ని మొదలు పెట్టడం జరిగింది ఐపీఎల్లో. ఆ యొక్క మ్యాచ్లో 34 పరుగులు, కేవలం 22 బంతుల్లో 34 పరుగులు చేసి తన సత్తా ఏంటో ఒకసారి చూపెట్టడం జరిగింది ప్రపంచానికి. దాని తర్వాత 34 పరుగుల తర్వాత స్టంప్అవుట్ అయిన తర్వాత పసిపిల్లడి మనస్తత్వం ఎక్కడ పోతుంది? సో అవుట్ అయినా అని చెప్పేసి నన్ను అవుట్ చేసిందన్నటువంటి తీరుగా ఆ బాలుడు కన్నీళ్లు పెట్టుకుంటూ గ్రౌండ్ అవతలికి వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత రెండో మ్యాచ్లో అద్భుతమైనటువంటి ప్రదర్శన, మూడో మ్యాచ్లో అద్భుతమైనటువంటి సెంచరీ. కేవలం 17 బాళ్లలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని 35 బాళ్లలో అద్భుతమైనటువంటి సెంచరీ, 11 సిక్స్లు 7 ఫోర్లతోటి తన బ్యాట్కి పని చెప్పడం జరిగింది. బాల్ ఎక్కడ పడ్డదనేది కాదు, తన బ్యాట్కు తాకిందా లేదా, బ్యాట్ తాకితే బౌండరీ అవతలికి. సో ఈ తీరుగా ఒక విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ చేసి రాజస్థాన్ రాయల్స్ యొక్క గెలుపులో కీలక భాగస్వామిగా 200 పైన ఉన్నటువంటి లక్ష్యాన్ని ఛేదించడంలో వైభవ్ సూర్యవంశి యొక్క పాత్ర, చేసినటువంటి అద్భుత సెంచరీ పట్ల ఇప్పటికీ అందరి ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. ఒక పక్కన క్రికెటర్లే కాదు, మరో పక్కన మేధావులు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి చాలామంది, చాలా రంగంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు సైతం వైభవ్ చేసినటువంటి ఆ సెంచరీ పట్ల ప్రశంసల జల్లు కురిపిస్తూ ఉన్నారు. అసలు ఎవరు ఈ సూర్యవంశి? ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎప్పుడు తను బ్యాటుకి పని చెప్పడం జరిగింది, తన యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఒకసారి ఆ వివరాలను కనుక చూసుకున్నట్టయితే బీహార్కు చెందినటువంటి సూర్యవంశి మొదటి నుంచి క్రికెట్ అంటే అభిమానం, తనకున్నటువంటి క్రికెట్ పైన ప్రేమ కావచ్చు, క్రికెట్ సంబంధించినటువంటి ఆడుతున్నటువంటి క్రికెటర్ల పైన అభిమానంతో ఎట్టి పరిస్థితుల్లో తాను క్రికెటర్ను కావాలి, ఇండియా టీంలో ఆడాలన్నటువంటి లక్ష్యంతో తన తండ్రితో ప్రతిసారి చెప్తుండేవాడట. సో పిల్లవాడి యొక్క ఆలోచన, పిల్లవాడి యొక్క లక్ష్యాన్ని గుర్తించినటువంటి తన తండ్రి మరి సూర్యవంశికి ఎట్టి పరిస్థితుల్లో తనకి క్రికెట్ నేర్పించాలి, ఇండియా టీంలో ఆడిపించాలి, తన యొక్క గోల్ని తండ్రి అయినటువంటి తానే నెరవేర్చాలంటూ ఎన్నో ఒడిదుడుకులకు ఓర్చుకొని తనకున్నటువంటి 2 ఎకరాల భూమిని పూర్తి స్థాయిలో అమ్ముకొని మరో పక్కన బాత్రూములు కడిగేటువంటి పనికి కుదిరినటువంటి తన తండ్రి యొక్క ఆలోచన, కొడుకు యొక్క లక్ష్యం కోసం తన భవిష్యత్తును తాకట్టు పెట్టడం జరిగింది తన తండ్రి. సో ఒక పక్కన బాత్రూములు కడిగేటువంటి తండ్రి ఈరోజు సగర్వంగా తలెత్తుకొని నా కొడుకు వైభవ్, నా కొడుకు ఫాస్టెస్ట్ సెంచరీ చేసినటువంటి హీరో అంటూ గొప్పగా చెప్పుకునేటువంటి స్థితిలోకి సూర్యవంశి తీసుకురావడం జరిగింది తన తండ్రిని. 14 ఏళ్లకే కోట్ల రూపాయల అర్జన చేసినటువంటి, కోట్ల రూపాయల సంపాదనే ధ్యేయంగా సూర్యవంశి తను అడుగుపెట్టినటువంటి విధానం ఇది అందరికీ ఒక స్ఫూర్తిగా ఉంటుంది. ఒక పక్కన గతంలో పానీపూరి అమ్ముకున్నటువంటి జస్వాల్, సో అదే రాజస్థాన్ రాయల్స్తో, మరో పక్కన ఓపెనర్గా వైభవ్ సూర్యవంశితోటి కలిసి ఓపెనర్గా బరిలోకి దిగినటువంటి ఇద్దరు వ్యక్తులు. ఒక పక్కన పానీపూరి అమ్ముకున్నటువంటి జస్వాల్, బాత్రూములు కడిగినటువంటి తన తండ్రి, ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి సూర్యవంశి. సో ఒక పక్కన ఎవడబ్బా సొత్తు కాదు టాలెంట్ అనేది, టాలెంట్కి ప్రతిభకి వయసుతో సంబంధం లేదంటూ మరోసారి ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది వైభవ్ సూర్యవంశి. యావత్ భారత్ అంతా కూడా సెల్యూట్ చేస్తూ ఉంది. అద్భుతమైనటువంటి సెంచరీ చేసినటువంటి హీరో వైభవ్ సూర్యవంశికి. తన ఆట ఇంకా ఇప్పుడే అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది, అసలైనటువంటి ఆట ఇంకా ముందుందంటూ తాను చేసినటువంటి సెంచరీ, తను చూపెట్టినటువంటి బ్యాట్తో సెంచరీ చేసిన తర్వాత గ్రౌండ్లో తన యొక్క ఆత్మవిశ్వాసం చూస్తే తాను ఇండియా క్రికెట్కి ఖచ్చితంగా ప్రాతినిధ్యం వహిస్తాడు, తాను ఇండియా టీంకి
ఎన్నో సేవలు అందించేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. అద్భుతమైనటువంటి ఫీల్డింగ్తో పాటు చిన్న పిల్లాడి మనస్తత్వం అయినప్పటికీ కేవలం 8వ తరగతి చదువుతున్నప్పుడే తాను ఐపీఎల్లో వేలంలో అమ్ముడుపోవడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు కేవలం 9వ తరగతి మాత్రమే. 9వ తరగతి పిల్లవాడు పుస్తకాలు చదువుకుంటూనో గల్లీలో ఆడుకుంటూనో తండ్రి తిడితేనో తల్లి తిడుతూనే ఇంట్లో కూర్చొని ఏడ్చేటువంటి ఏజ్లో బ్యాటు పట్టి బరిలోకి దిగితే తనకు ఎదురొచ్చేటువంటి బంతి సైతం కూడా బౌండరీ అవతలికి అన్నటువంటి తీరుగా తనదైనటువంటి తీరులో సమాధానం చెప్పినటువంటి సూర్యవంశికి చాలామంది హ్యాట్సప్ చెప్తా ఉన్నారు. మేము కూడా హ్యాట్సప్ చెప్తా ఉన్నాం. చాలా గొప్ప విషయం. 14 ఏళ్లకే తను చేసినటువంటి సెంచరీ ఒక అద్భుతమైనటువంటి సెంచరీగా చెప్పుకోవచ్చు. ఒక గొప్ప అవకాశాన్ని రాజస్థాన్ రాయల్స్ ఇవ్వడం జరిగింది. అసలు ఆయన ఆ ఆక్షన్లో వేలంలోకి అమ్ముడుపోయిన తర్వాత 1,10,00,000కు అమ్ముడుపోయిన తర్వాత అసలు మ్యాచ్లు ఏమైనా ఆడిపిస్తారా లేదా అనేది కొంత అయోమయంలో ఉంది రాజస్థాన్. కానీ అనూహ్యంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అయినటువంటి సంజు శాంసన్ గాయపడడం, దాని తర్వాత వచ్చినటువంటి మొదటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మొదటి ఓవర్లో మొదటి బాల్కే 6 కొట్టి తన మొదటి మ్యాచ్లోనే 34 పరుగులు చేసి తాను ఎక్కడ కూడా ఎవరికి తగ్గేదే లేదు, ఎవరి ముందు కూడా తగ్గేదే లేదు అంటూ ఒక పక్కన ప్రత్యర్థి బౌలర్లకి చుక్కలు చూపెట్టేటువంటి వ్యక్తిత్వాన్ని అలవర్చుపరుచుకొని బంతిని వేయాలన్నా కానీ బౌలర్లకి భయమయ్యేటువంటి రీతిలో తాను ఆడినటువంటి అద్భుతమైనటువంటి ప్రదర్శనకి అందరూ కూడా మెచ్చుకోవాల్సిందే. ఎవరో గల్లీలో ఆడేటువంటి బౌలర్లు వేసినటువంటి బాల్ కాదు. ప్రపంచంలో పేరున్నటువంటి చాలామంది బౌలర్లని సిరాజ్ కావచ్చు, మరో పక్కన రషీద్ ఖాన్, ఇంకొక పక్కన ఇది చాలామంది ప్రపంచంలో పేరు పొందినటువంటి బౌలర్లు సైతం కూడా బ్యాట్ తోటి ఊచకోత కోసినటువంటి సూర్యవంశి బాల్ ఎక్కడ పడ్డా అది ఖచ్చితంగా బౌండరీకా లేకపోతే 6కా ఈ రెండిట్లలో వెళ్లాల్సిందే. సుమారుగా 90కి పైన పరుగులు 4లు 6 రూపంలో వచ్చినాయి అంటే ఎంత విధ్వంసకరమైనటువంటి బ్యాటరో సూర్యవంశిని చూస్తే అర్థమవుతా ఉంది. చూద్దాం, సూర్యవంశిని అందరూ కూడా మెచ్చుకోవాల్సిందే. సూర్యవంశి బ్యాక్గ్రౌండ్ ఏంటి, సూర్యవంశి ఎక్కడి నుంచి వచ్చిండు, సూర్యవంశికి క్రికెట్ ఎలా నేర్చుకున్నాడు, ఎవరు ఆయనకు స్ఫూర్తి అని చెప్పేసి తెలుసుకునేటువంటి ప్రయత్నం సోషల్ మీడియాలో సూర్యవంశి గురించే ట్రెండింగ్ అంతా నడుస్తూ ఉన్నది. ముఖ్యంగా వాళ్ళ తండ్రికి కూడా హ్యాట్సాప్ చెప్పాలి, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా హ్యాట్సాప్ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. తన పిల్లాడు, తన కుమారుడు అయినటువంటి సూర్యవంశి యొక్క టాలెంట్లు గుర్తించి తన తండ్రి ఎంత కష్టమైనా భరించి తన కొడుకుని ఈ విధమైనటువంటి స్థానంలో నిలబెట్టినటువంటి ఆ కుటుంబ సభ్యులకు కూడా హ్యాట్సాప్.